మన ఎలక్ట్రిక్ బైక్ పడవలో ఎక్కిచ్చేస్తున్నాం హోచ్. ఎప్పుడైతే సిస్టర్ డాడీ లిటిల్ ప్రిన్సెస్ చిన్నగా సిస్టర్ ఈ బండితో పాటు నీ బండి రాలేకపోతుందంటవా? నేను వీడని నీడను నేనే అన్నట్టు ఈ గద్దలు నన్ను అసలు వేడని కూడా వేడట్లా. ఏమా జారిందనుకో కింద పడి కూర్చుంటా. ఏంద్రా ఏమైందిరా? షిప్ వచ్చేసి పెద్ద ట్రాలీలు అయితే ఎక్కిచ్చేసారు. నాకైతే పడిపోతుంది. వాటర్ లేదురా నాయన బండి ఎక్కిచ్చేది. నాకైతే భయం వస్తుంది. వీళ్ళంతా కవర్లు పట్టుకున్నారు చూడండి. వాళ్ళంతా దొంగలు. ఎట్టుందే? భయంగా ఉందా? భయంగా ఉంది ఇది పరిస్థితి. బ్యాటరీ ఓకే డన్, నో ప్రాబ్లం భయ్యా. బ్యాటరీ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఫెర్రీ షిప్. వీళ్ళు చూడండి ఏ విధంగా నవలుతా ఉన్నారో. భయ్య ఏమంటున్నాడంటే ఆ బైక్ నేలలో ఏమో వేసేసేనా అంటున్నాడు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి బ్లాగ్స్. సో మీరు ఎవరన్నా కానీ లాస్ట్ 3 వీడియోస్ మనం నేపాల్ రైడ్ అండ్ ఎలక్ట్రిక్ బైక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. అవి ఎవరన్నా చూడకుండా ఉంటే లాస్ట్ 3 వీడియోస్కి వెళ్ళి అయితే చూడండి గైస్. వీడియోస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ మనం వచ్చేసి బ్రహ్మాపూర్ అనే ఒరిస్సాలో ఒక ప్లేస్ అయితే ఉంది. సో ఆ బ్రహ్మాపూర్కి అయితే వచ్చేసాం. ఈ రోజు మనం పూరికి అయితే వెళ్ళబోతున్నాము. బట్ కానీ అడ్వెంచర్ చేసుకుంటే అయితే వెళ్ళబోతున్నాము. ఏంటో తెలుసా, ఇప్పుడు మన ఎలక్ట్రిక్ బైక్ అనాలనే స్కూటర్ అయితే ఉంది కదా, ఈ 2 బైక్స్ ఏంటంటే మనం ఒక షిప్లో అయితే ఎక్కిపోతున్నాము. ఎస్, మీరు అన్నది నిజమే. సో దాదాపు ఒక 8 to 10 కిలోమీటర్స్ మనం నదిలో అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల నదిలో బైక్స్ వెళ్ళవు కాబట్టి మనం ఒక షిప్లో అయితే ఆ బైక్స్ అయితే ఎక్కిపోతున్నాము. నాకే ఫుల్ ఎక్సైట్మెంట్ లో అయితే ఉంది. అదంతా ఏంటంటే ప్రాసెస్ అంతా మనం బైక్ లో వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. మావాడు గడి అయితే వచ్చేసాడు. నేను రెడీ ఈ రోజు రైడ్ కి రెడీ. ఏం రెడీ? మావాడికి ఏంటంటే మాటలు అయితే తక్కువ అయితే వస్తాయి. సో మనం మనవాడిని అయితే మార్చలేము. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా బైక్ మీద వెళ్తూ స్టార్ట్ అవుతున్నాం బ్రహ్మపూర్. సో ఇది చూడండి, ఫస్ట్ మోడ్లోనే పెట్టా. ఎక్కద్దో లేదో చూద్దాం. ఫస్ట్ మోడ్లోనే ఎక్కేసింది చల్లారులో నుంచి. అసలుకి సూపర్ అయితే ఉందప్ప. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 147 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది పూరి. సో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవాలని ఎప్పుడైతే సిస్టర్ డాడీ లిటిల్ ప్రిన్సెస్ చిన్నగా సిస్టర్. ఈరోజు మనం ఈ నేపాల్ రైడ్లో పూరికి అయితే వెళ్తున్నాం. పూరిలో ఎవరుంటారో తెలుసు కదా, పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవాలని. అది ఈ రోజు అయితే పాసిబుల్ అవుతుంది. నేనైతే మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్లో అయితే ఉన్నాను టెంపుల్ విజిట్ చేయడానికి. సో మనకి ఇంకొంచెం దూరంలో ఏంటంటే చిలకా లేక్ అయితే ఉంటుంది. చిలకా లేక్కి రైట్ ఈ సైడ్ కానీ పోతే మనం ఏంటంటే కోస్టల్ ఏరియా మీదుగా పూరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ సైడ్ కానీ వెళ్ళామనుకోండి కోస్టల్ ఏరియా మనకు టచ్ కాదు. బట్ కానీ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే కోస్టల్ ఏరియా మీదుగానే వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే అక్కడికి మనం నదిలో అయితే వెళ్ళాలి. ఎలక్ట్రిక్ బైక్తో మనం నదిలోనూ వెళ్తూ ఉండాలి. బట్ కానీ మన ఎలక్ట్రిక్ బైక్ని ఇంకోదైతే మోస్తుంది. అదేదో తెలుసా, ఒక షిప్ అనేది మన ఎలక్ట్రిక్ బైక్ని అయితే మోసద్ది. సో దాన్ని ఫెర్రీ అనేది అంటారు. అక్కడ ఏంటంటే మనకి ఫెర్రీ సర్వీస్ అయితే ఉంటుంది. మన ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంటుంది కదా, సో ఫెర్రీ ఆ షిప్లోకి పంపించేసి దాదాపు ఆ చిలకా లేక్లో దాదాపు మనం ఎన్నో కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. 5 to 10 కిలోమీటర్స్ బిట్వీన్ ఉంటుంది నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలిసి. మనం ఎలా ఏంటంటే ఈ నేషనల్ హైవే 16లో కొంచెం దూరం అయితే వెళ్ళాలి. ఛత్రాపూర్ అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాత ఇంకొంచెం ముందు విందైతే ఒక జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ కాడ లెఫ్ట్ సైడ్ కానీ వెళ్తే మనం ఏంటంటే భువనేశ్వర్ కటక్ రోడ్ అయితే ఉంది కదా, అట్లా తిరుక్కొని పూరికి అయితే వస్తుంది. బట్ కానీ మనం వెళ్ళేది రైట్ సైడ్కి కాబట్టి రైట్ సైడ్కి కానీ కట్టామనుకో, ఇప్పుడు నేను చిలకా లేక్ అయితే ఉంది కదా, ఆ లేక్ మీద ఫెర్రీ రైడ్ చేసుకుంటూ షిప్లో మన ఎలక్ట్రిక్ బైక్ ఎక్కించుకుంటూ మనం అట్లయితే పూరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ సీ ఎట్లా పాసిబుల్ అవుతుంది ఏంటి అనేది. బట్ కానీ నా ప్రాబ్లం ఏంటంటే నేను ఆలోచించేది ఏంటంటే ఆ ఫెర్రీ ఆ షిప్ ఉంది కదా, దాని టైమింగ్స్ నాకు అర్థం కాదు. అంటే ఏ టైంలో వాళ్ళు తీసుకొని పోతారు వెహికల్స్ అని అంటే ఎగ్జాక్ట్గా అయితే నాకైతే తెలియదు. ఎలక్ట్రిక్ బైక్ అయితే మాత్రం నిజం చెప్తున్నా గైస్, చాలా అంటే చాలా కంఫర్ట్ అయితే ఉంది. సో మీరు కానీ ఈ బైక్ కానీ తీసుకోవాలనుకుంటే పక్కాగా అయితే తీసుకోండి. నేనైతే గ్యారంటీ అయితే ఇస్తాను మీకు. ఎందుకంటే రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మీకు క్రూజ్ కంట్రోల్ కూడా చెప్పాను కదా, సో ఇప్పుడు చూడండి. సో హ్యాండ్స్ కూడా అయితే పట్టుకోలేదు, నేను ప్రెస్ చేసేసాను వెళ్తా ఉన్నాను. బట్ కానీ ఇక్కడ చూడండి కొంచెం డిఫికల్టీగా టైమ్స్లో ఏంటంటే మనం క్రూజ్ కంట్రోల్ వదిలేయాలి. మనకేంటంటే రోడ్డు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడే క్రూజ్ కంట్రోల్ తీసుకొచ్చుకొని దుమ్ము లేపుకుంటూ పోవచ్చు మనం. మీరు ఈ బైక్ని కొనాలనుకుంటే ఈ బైక్ షోరూమ్స్ వచ్చేసి మనకి తిరుపతి అండ్ హైదరాబాద్, కాకినాడలో మెయిన్ ఆఫీస్ అండ్ అలానే అమలాపురం, వైజాగ్, ఏలూరు ఇక్కడ కూడా ఏంటంటే షోరూమ్స్ అయితే ఉన్నాయి డీలర్షిప్ టైపు. సో మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఏరియాలో ఎక్కడన్నా ఈ బైక్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఆ షోరూమ్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. మీకు దగ్గరలో
ఏ షోరూమ్ ఉందో చూసుకొని మీరు వాళ్ళకి కాల్ చేసి మీరు ఈ బైక్ని అయితే చూసి మీరు బైక్ అయితే బుక్ చేసుకోవచ్చు. డీలర్షిప్ పాయింట్ ఆఫ్లో కావాలనుకుంటే కూడా మీరు వాళ్ళు ఫోన్ చేసి డీలర్షిప్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ కంపెనీ కాబట్టి మీకు డీలర్షిప్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువగా అయితే వస్తుంది. బైక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది గాయస్. నేపాల్కి వెళ్తున్నాం అంటే ఎలక్ట్రిక్ బైక్లో మీరే అర్థం చేసుకోండి బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. 100 స్పీడ్ కూడా వెళ్ళద్ది, మీకు చూపిస్తా రేంజ్, మీకు స్పీడ్ ఎంత పోద్దో కూడా మీకు అయితే చూపిస్తాను. 100+ పోద్ది స్పీడ్ కూడా, సో ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ కానీ నేనైతే సజెస్ట్ చేయను 100 పొమ్మని. 70 to 80 స్పీడ్లో ఆరామ్సే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు మన ఎలక్ట్రిక్ బైక్ మీద. ఏం స్వామి ఏమి ఇంత లేటా? ఏమే ఈ బండితో పాటు నీ బండి రాలేకపోతుందంటవా? ఏమే పర్ఫార్మెన్స్ అమ్మా ఎట్టుంటుంది? ఋషికుల్య రివర్, సో చాలా అంటే చాలా బాగుంది అబ్బా. ఈ గద్దలు ఆడిపోయినా నన్ను వదలవరు నాయన. దీని పైన కూడా చూడండి గద్దలు దూరంగా అయితే ఉన్నాయి. నేను వీడని నీడను నేనే అన్నట్టు ఈ గద్దలు నన్ను అసలు వేడని కూడా వేడట్లా. పెట్రోల్ అయిపోయిందా? సారీ ఎక్కడున్నావు? బ్రిడ్జి అనుకున్నావా? సో ఒక ఎక్సెల్ అయినా ఒక రోడ్లో అయితే వెళ్ళాడు. నేను కూడా ఆ రోడ్డు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో. ఓహో బాగానే ఉంది, వెళ్ళిపోద్దాం. సో త్వరగా వెళ్ళాలంటే ఇదే, లేదంటే దూరంగా వెళ్ళి చూడాలా. ఏమన్నా ఒరిస్సా వాళ్ళతో మామూలుగా ఉండదయ్యా. చూడండి సపరేట్ రోడ్ అయితే కనిపెట్టారు ఈ బ్రిడ్జిలు దాటేదానికి కాదు, హైవేలోకి వెళ్ళేదానికి. ఓహో వామో ఇదేంది ఇదే? అందరు నన్ను విచిత్రంగా చూస్తారు. ఇతను ఎవర్రా సామె ఎట్టబోతున్నాడు అనుకుంటారు. లోకల్ వాళ్ళకి అలవాటు, మనకేడ ఓయమ్మా జారిందనుకో కింద పడి కూర్చుంటా. చూడండి తోపు దమ్ముంటే ఆపు. చూశారు గాయస్ ఏ విధంగా మనం వచ్చామో. బామర్ది స్కూటర్ అయితే ఆగిపోయింది. నన్ను వేసుకుంటాడు ఇప్పుడు పోగానే. ఏంది అసలు నా ఫోన్ కూడా ఎత్తావు ఏంది నీ కథ అని చెప్పి నన్ను అయితే వేసుకుంటాడు మావాడు. ఏడి బామర్ది నువ్వు? నాకు అసలు కనిపించలేదు. ఎక్కడున్నావు? రైట్ సైడ్లో ఎత్తుక్కుంటూ పోవాలా, లేదంటే మాత్రం బిస్కెట్ అయితే అయిపోద్ది. బమ్మర్ది ఏంద్రా చెప్తానే ఉన్నారు కదా పెట్రోల్ పట్టి. ఏమైందిరా? పెట్రోల్ ఎందుకు అయిపోయింది నీదే? చూసుకోవాలా? ఇప్పుడేందా? అందుకే ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కోవాలా. పెట్రోల్ బైక్ అవగాహన ఉండాలా. ఇంతే వాటర్ తాగుతా కూర్చో. బాటిల్ క్లీన్ చేయి, బాటిల్ తెచ్చిస్తా. ఓమో లారీ అన్నా కొంచెం గ్యాప్ అన్నా. ఓహో ఓకే 140 चलेगा. 70 स्पीड में 140 चलेगा. आपको 50 स्पीड में 180 भी चलेगा. हाँ ये 1,70,000 1,70,000 170 పెట్రోల్ అయితే తీసుకుని ఇంకా బామర్ది దగ్గరికి వెళ్ళి పెట్రోల్ అయితే ఇచ్చేద్దాం. మనోడైతే మాత్రం అల్లాడిపోతా ఉన్నాడు పాపం. ఏడే మనోడా? ఆడ ఉండాలా? ఏంది ఆడిపోయిండు? ఏడీడా? బా మామూలోడు కాదురా మనోడా. అంత ఎడు కూర్చోన్నాడు అప్పుడే. పెట్రోల్ తీసుకో ఇంకా. కానీ పెట్రోల్ పట్టమా ఇట్టయితే ఎట్రా నువ్వా మరియా? నీకంత డౌట్ ఉన్నప్పుడు ఆడ పెట్రోల్ ఆడే ఉంది కదా. అరే సో పెట్రోల్ చూడండి ఈ విధంగా పెడతా ఉన్నాం. అదే సీట్ కింద అయితే అల్డు రే బామర్ది ఇప్పుడు అన్నీ ఇప్పదీయాలి. ఎట్టో బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఇంత అన్నోళ్ళకి ఇచ్చే ఇంక పోదామా? ఏమైందా? నువ్వేమి ఇబ్బంది వాళ్ళు ఆడ కూర్చున్నావు కదా శుద్ధంగా. అన్ని కథలు పడద్దు. నేనే ఇబ్బంది పడింది. అడుగు వెనక్కు పెట్రోల్ తెచ్చింది ఎవరా? సరిపోయింది. ఇందాక పెట్రోల్ అయితే అయిపోయింది కదా. అక్కడ పోయిన తర్వాత నా స్పెట్స్ ఎక్కడో పెట్టాను, అవి మర్చిపోయా. ఓవరాల్గా 2 స్పెట్స్ ఇంటికాంచి తెచ్చితే 2 పోయాయి. సో నేషనల్ హైవే 16 అయితే రైట్ సైడ్లో అయితే ఉంది కదా. సో ఇప్పుడు మనం ఆ వేలో అయితే వెళ్ళట్లేదు పూరికి. ఇక్కడ మనం ఇట్లా ఈ రోడ్లో స్ట్రైట్ అయితే వెళ్ళాలి. పూరి 108 కిలోమీటర్, కృష్ణా ప్రసాద్ SQ అంటే 35 కిలోమీటర్స్, మలూడా 24 కిలోమీటర్స్,
ప్రయాగి 10 కిలోమీటర్స్. రోడ్డు బాగానే ఉందిలే, ఎటువంటి ఇబ్బంది లేదు. సింగిల్ రోడ్ అయినా కానీ రోడ్డు చాలా బాగుంది, నో ప్రాబ్లం. ఇట్లున్నా చాలు, ఆరామ్సే ఈజీగా కొట్టుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. సో గాయస్ మీకు చూడండి, ఆపోజిట్లో షిప్ వచ్చేసి పెద్ద ట్రాలీలు అయితే ఎక్కిచ్చేసారు. సో మనోడి దాంట్లో పెట్రోల్ అయితే అయిపోతుంది కదా, సో ఇబ్బంది అయితే పడకూడదు. సో అందువల్ల మనోడిని అయితే ముందు పంపిస్తూ నేను నిదానంగా చిన్నగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. సో గాయస్ అందులో ఏంటంటే ఎండ అయితే ఏం లేదు, మొత్తం చలిగా అయితే ఉంది. సో దానివల్ల చల్ల గాలి లోపలికి అయితే వెళ్తూ ఉంది. ఇక్కడ చాలామంది ఏంటంటే చొక్కాలు లేకుండా తిరుగుతూ ఉన్నారు, షర్ట్స్ అట్లా ఏం వేసుకోకుండా తిరుగుతూ ఉన్నారు. అండ్ అలానే రచ్చలు అవన్నీ అయితే ఉంటాయి కదా, రచ్చల మీద ఏంటంటే అట్లనే పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఆఫ్టర్నూన్ టైంలో. మేబీ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అందువల్ల అనుకుంటా ఫ్యాన్లు వేసుకొని మరి నిద్రపోతుంటారు, దూరంగా కనిపిస్తూ ఉన్నారు కదా. అట్లా రచ్చల మీద కూర్చొని ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఒకప్పుడు మన సైడ్ కూడా ఏంటంటే అలానే ఉండేది, బట్ కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు రచ్చల మీద ఎవరైతే ఎవరు వణుకోవట్లే, అందరూ ఏసీలు వేసుకొని ఇళ్లల్లో వణుకుంటూ ఉన్నారు, అది పల్లెటూరులో కానీ ఎక్కడన్నా కానీ. సో దూరంగా చూడండి, మీకు అంతా బ్యాక్ వాటర్ అయితే కనిపిస్తూ ఉందా. సో దూరంగా మీకు అంతా కనిపించేదంతా చిలక లేక్. బ్లాక్ కాదు రే, బ్యాక్ వాటర్ రే. ఉంచి ఏంద్రా ఏం మాట్లాడుతున్నారు, నరాలు కట్ అయిపోతున్నాయి అయిన వాళ్ళకి. మొహంలో చిరునవ్వు వచ్చిందయ్యా, బామ్మర్దికి మొహంలో చిరునవ్వు వచ్చింది పెట్రోల్ బంక్ చూడగానే. సో ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ అయితే చేపించేద్దాం. తిరగొట్టుకొని పడతాం, ఫ్రంట్ బ్రేక్ వేస్తే ఇసుకలో. ఏ హ్యాపీయా, మస్త్ హ్యాపీయా. उधर गाड़ी जा सकते हैं ना, फेरी शिप में जाना पड़ेगा. ओके, टाइमिंग्स मालूम है क्या आपको? हाँ 5:30. ఏంది ఇడు బామ్మర్ది పెట్రోల్ పట్టించినా ఇంకా స్లోగా వస్తాడు. ఈ ఎలక్ట్రిక్ బైక్ అసలు ఆ పెట్రోల్ బైక్ రావట్లేదబ్బా, స్కూటరే పోటీ రాలేకపోతుంది. కోస్టల్ ఏరియా అయితే మాత్రం చాలా బాగుంది గాయస్. సో నాకైతే మాత్రం చాలా మంచిగా అయితే నచ్చింది. సో మొత్తం ఇక్కడున్న క్లైమేట్కి కానీ ఇక్కడున్న కల్చర్కి కానీ. సో అక్కడేందో పడతా ఉన్నారు అబ్బా, ఏం పడుతున్నారు అక్కడ చెరువులో? చేపలు ఏమైనా పడుతున్నారు ఏం దూరంగా? ఇదండి ఇక్కడ కూడా పడుతున్నారు. ఒరే అక్క వాళ్ళబ్బా, లేడీసేనా మొత్తం చేపలు పడతా ఉన్నారా? చాలామంది అయితే మన బైక్ని, మన ఎలక్ట్రిక్ బైక్ని చాలామంది విచిత్రంగా అయితే చూస్తూ ఉన్నారు. ఏందబ్బా ఇంత బాగుంది, రెడ్ కలర్లో చాలా బాగుంది. అందులో ఏంటంటే పికప్ ఉంది. నేను అందులో మ్యాక్సిమం ఏంటంటే ఈ క్రూజ్ కంట్రోల్ అయితే యూజ్ చేస్తాను కదా, ఆయన ఏంది అసలు హ్యాండ్స్ పట్టుకోకుండా బైక్ ఎట్ట తోలుతున్నాడు అని చెప్పి అందరు అసలు విచిత్రంగా అయితే చూస్తూ ఉన్నారు. వచ్చేసాం, ఫెర్రీ వచ్చేసాం. ఇక్కడ అసలు ఉందా లేదా? ఇదేంది బోట్ ఉంది भैया, फेरी शिप कैसे जाना? शिप है, फेरी कहाँ है? हाँ टाइम लगेगा क्या? कितना टाइम लगेगा? 5 बजे को नहीं तो और वैसा जाना. ఏడేందో ఈ బోట్లు అయితే ఉన్నాయి, ఈ బోట్లు ఎట్ట పోవాలా भैया? वो फेरी कब आएगा? फेरी 5 बजे को. हाँ अभी 2 घंटे वेट करना इधर. वो सेफ है क्या? పోవాలా? ఆ షిప్ అయితే లేదు, ఆ ఫెర్రీ షిప్ అయితే లేదు. అది 4:30కి వస్తుందంట, 5కి బయలుదేరద్దంట. ఇదేమో చిన్న బోట్లు అయితే ఉన్నాయి, ఈ బోట్లో కడుతున్నారు. నాకేమో భయం వేస్తూ ఉంది, నాకైతే పడిపోతుంది. వాటర్ లేదురా నాయన బండి ఎక్కిచ్చేది, నాకైతే భయం వేస్తుంది. బ్రదర్ ఏమో ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు వాటర్లో కూడా, ఏం పడవు అని చెప్తున్నారు. ఏదైతే రిస్క్ అయితే తీసేసుకుంటున్నాం. సో మీకైతే ఇది కనిపిస్తుంది కదా, సో దీంట్లోనే వెళ్దామని డిసైడ్ అవుతున్నాం. ఈ బోట్ కాదు, ఈ బోట్లో వెళ్తాం నాకు తెలిసి. వీళ్ళంతా కవర్లు పట్టుకున్నారు చూడండి, వాళ్ళంతా దొంగలు. అయ్యా ఉరుములు మెరుస్తున్నాయి, నాకు భయం వేస్తుందిరా రే. ఆడేమో బండి ఎక్కిస్తున్నారు, వర్షం పడుతుందిరా. బ్యాటరీ కవర్ చేయి. సో ఏందో నాకైతే ఏం అర్థం కావట్లే, వర్షం అయితే దంచి కొట్టేటట్టు అయితే ఉంది. సో పోలీస్ అన్నోళ్ళు చూడండి, అక్కడైతే దొంగలు అయితే ఉన్నారు, దొంగల్ని పోలీస్ అన్నోళ్ళు తీసుకొని పోతా ఉన్నారు. అమ్మో నాకేంద్రమైన భయం వేస్తుంది. సరేగా నాకైతే భయం వేస్తుంది. వీళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు, చూడండి పరిస్థితి ఎలా ఉందో. దీంట్లో ఏడ ఎన్ని వెహికల్స్ అంత మనిషిని ఏదన్నా ఈ తేడా కొడితే ఏంది పరిస్థితి. సో వెళ్తా ఉంది బోట్, వెళ్తా ఉంది. రామర్దే ఏంది మన పరిస్థితి, వర్షం పడుతుంది, బోట్ అయితే ఒకటి వెళ్తా ఉంది. నెక్స్ట్ ఇదో దీంట్లో వెళ్ళాలి మనం. అమ్మ అంత బరువుని ఆడ మెయింటైన్ చేస్తుంది రాజా. ఒకవేళ పడితే నీకెత్తొచ్చు కదా, నువ్వు ఈత కొట్టవల్ల నిలబడితే చాలు, నాకు వచ్చు. చూడు బైకులు గాను, ఇంకంతే, మనం ఏం చేయలేం. భయం వేస్తుంది రాళ్ళు, వర్షం పడుతుంది, నాకేం అర్థం కావట్లే. చూడండి వెళ్తా ఉంది ఆ షిప్ అయితే. షిప్ కాదు సారీ, బోటు, చిన్న బోటు.
అరే వర్షం పడితే తడుచుకుంటా పోవడమే కదా అలా. ఒరే ఏంద్రా రే ఇంతమంది ఏంద్రా మరి ఘోరంగానా? అరే అంతమందిలో పోవాలంటే ఎట్రా? చూడండి ఎంతమంది ఎక్కినారు చూడండి. ఇప్పుడే ఇదైతే వచ్చింది బోటు. మేబీ మేమైతే ఇంకా బైక్స్ అయితే అక్కడ పెట్టేసాం. మేము వాటిల్లోనే వెళ్దామంటే డిసైడ్ అయితే అయిపోయాం. ఆ ఫెర్రీ వచ్చే లోపల బాగా లేట్ అవుద్దంట, అందుకు పెడతారు. गेयर नहीं बैटरी व्हीकल है ना. సో బండి అయితే చూడండి, ఈ బోట్ అయితే ఎక్కిచ్చేసాం. ఏమో వద్దో ఏమో. సో మనం బట్టి కాడే నిలబడదాం. మదన్ రా, ఏం కదరా మదన్ అయితే అక్కడ ఇరుక్కొని పోయారు. ఎట్టుందా? భయం భయంగా ఉందా? భయం భయంగా ఉంది ఇది పరిస్థితి. బ్యాటరీ ఓకే డన్, నో ప్రాబ్లం. భయ బ్యాటరీ ఏమో మధ్య ఎక్కిచ్చేసాం మొత్తానికి. సో మనది సెకండ్ బైక్, మనోడిది అక్కడ లాస్ట్లో అయితే ఉంది. సో నాకైతే మాత్రం కొంచెం భయంగానే ఉంది, కానీ ఒక క్రేజీ థింగ్ అయితే చేయబోతున్నాం. యాక్చువల్ నేను ఫెర్రీ ఉంది కదా, సో పెద్ద షిప్ అది, దాంట్లో అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ కానీ అదైతే లేట్ అవుద్దంట. సో దానివల్ల ఏంటంటే బోట్ అయితే ఉంటుంది చూడండి. సో ఈ బోట్లో అయితే మనం వెళ్తా ఉన్నాం. దాదాపు ఒక 6 to 7 kilometers అయితే వెళ్ళాలి. వర్షం కానీ పడకపోతే మనం ఆన్ ద వే వచ్చేసి డ్రోన్ కూడా ఫ్లై చేసేదాన్ని చూద్దాం. సో క్లైమేట్ కూడా చూడండి మొత్తం అయితే చేంజ్ అయిపోయింది కదా. వాన్ కూడా పడుతుంది, భయం భయంగా పడుతుంది. నీదేంటంటే మధ్యలో నీది ఒక బ్యాటరీ ఉందాడ, అదేం కాదు. సో ఇక్కండి మనది ఏడుందో చూడండి బండి. బోట్లో అయితే వెళ్తూ ఉంటున్నాం కదా, తెలియకుండానే ఒక రకమైన భయం అయితే ఉంది. బట్ కానీ ధైర్యంగా అయితే ఉన్నాం. చూడండి అసలుకి స్పేస్ కూడా లేదు. సో బై మిస్టేక్ మనం స్లిప్ అయినా ఏంటంటే కింద అయితే పడిపోతాం. సో చూడండి అందరూ ఎంతెంత ఇరుగ్గా అయితే కూర్చోన్నారు. దాదాపు మేము ఒక 50 మంది అయితే ఉంటాం. అట్లానే ఏంటంటే ఒక 20 or 15 బైక్స్ అయితే ఉన్నాయి. సో చూడండి అసలుకి గ్యాప్ కూడా లేదు. మన ఎలక్ట్రిక్ బైక్ చూడండి యాడ్ ఉందో. మా బామ్మర్ది అయితే మాత్రం భయపడతా ఉన్నాడు. ఏడ కాదు, ఇక్కడ లోకల్ వాళ్ళు దిగాలంట. మధ్యలో ఈ ఐలాండ్లో ఒక 2-3 విలేజెస్ ఉన్నాయంట. వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ స్టాపింగ్. ఇప్పుడు బైక్ కూడా దిగాలంట. అది ఏంద్ర ఇక్కడ కాలువ, ఏడుకొచ్చేలా గాలి వచ్చేసింది. ఏంద్ర ఇంత గాలి వస్తుంది, నా భయం వేస్తుంది. పైన వాన ఏందో అసలు బాగా. మీకు దూరంగా కనిపిస్తుంది కదా, సో అదే ఫెర్రీ సర్వీస్. యాక్చువల్గా ఏంటంటే మనం దాంట్లోనే వెళ్ళాల్సింది. బట్ కానీ అది చాలా లేట్ అవుద్ది. ఇప్పుడు చూడండి మళ్ళీ అది మనం ఇందాక స్టార్ట్ అయ్యాం కదా, సో అక్కడికి వెళ్ళి అక్కడ దాదాపు మళ్ళీ మనుషులు ఎక్కించుకొని ఇంకా 1 hourకి అయితే స్టార్ట్ అవుద్దంట. సో దానివల్ల మనం ఈ పడవలు అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి వీళ్ళు భయంకరంగా అయితే నవ్వులుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏంటంటే నోట్లో ఆ విమల అది వేసుకొని నవ్వడమే. ఆయన ఎందుకులే ఇంకా ఘోరంగా అయితే ఉంటుంది. వచ్చేసామయ్యా, మొత్తానికైతే వచ్చేసాం. సేఫ్లీ రీచ్. నాకైతే టెన్షన్ అయితే పోయింది. పొలంలో మొలకలు వచ్చేసాయి. రీచ్ అవ్వగానేనా? సో ఫైనల్గా అయితే గాయస్ వచ్చేసాము. ఆ ఎండ్ నుంచి ఎండ్ వరకు వస్తున్న సేపు మొత్తం ఏంటంటే వర్షం అయితే పడతానే ఉంది. ఏ విధమైన గాలి తోలుతుంది చూడండి, చాలా భయంకరంగా ఉంది వ్యూ చూస్తుంటే. గుండె ఇప్పుడు కొట్టుకుంటుందా? ఇప్పుడు ఓకే. సో ఇంకా స్కూటర్ అయితే తీస్తా ఉన్నాం. ఆ బ్యాటరీ మధ్యలో ఉంది కదా, సో నేనైతే చెప్తా ఉన్నాను కొంచెం జాగ్రత్తగా అయితే దిమ్మని. లేదంటే మాత్రం తేడా కొట్టి బ్యాటరీ నీళ్ళలో పడింది అనుకో ఇంకంతే. సేఫ్లీ రీచ్.
क्या नाम भैया आपका? राजेंद्र. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సేఫ్గా తీసుకొని వచ్చినందుకు. పూరి जाना अभी. ना 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 मत करना ऐसा. आप ऐसा करे तो भाई कैसे जाना? ना 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 భయ్య ఏమంటున్నాడంటే ఆ బైక్ నేలలేమో వేసేసేనా అంటున్నాడు. ఓకే భయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో బైక్ అయితే వచ్చేసింది ఫైనల్గా. థ్యాంక్ యూ భయ్య. బైక్స్ అయితే ఇక్కడ పెట్టేసాం. ఇవేం చెట్లు నాకైతే ఐడియా రావట్లేదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. బైక్స్ అక్కడ నుంచి తీసుకొని ఇంకా వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం. ముందు పక్కన కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకేంటంటే ఇవేదో చెట్లు అయితే ఉన్నాయి. మేబీ నేను బాదం చెట్లు ఏదో అనుకుంటున్నా. సో ఇక్కడ కొంచెం మంచిగా ఉంటే ఇక్కడైతే స్టాప్ చేసాము. సో మీరే చూసారు కదా ఏ విధంగా అయితే ఉందో. ఆ ఎండ్ కాడి నుంచి ఈ ఎండ్ వరకు వచ్చేంత వరకు కూడా కొంచెం ఏంటంటే మనసులో భయంకరంగా అయితే ఉంది. అందులో ఏంటంటే వర్షం పడుతుంది, హెవీగా గాలి అయితే తోలుతుంది. దానివల్ల ఇంకా మా భయం అనేది డబల్ అయితే అయింది. మీకు ఎలా అనిపించిందో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. నాకైతే మాత్రం క్రేజీ డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంది. ఆ వర్షం కానీ పడకుండా ఉంటే డ్రోన్ ఫ్లై చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ షాట్స్ అయితే వచ్చాయి. మీరు ఎవరైనా ఇట్లా వస్తే మాత్రం సో మీకు ఏంటంటే డాల్ఫిన్స్ పాయింట్ కూడా అయితే ఉందంట. అక్కడ మనకి డాల్ఫిన్స్ కూడా అయితే ఉంటాయంట. సో అది కూడా అయితే మీరు కవర్ చేయండి. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయితే కవర్ చేస్తా. మా వాడైతే బిస్కెట్లు అయితే తింటా ఉన్నాడు. ఆకలికి ఏం చేద్దాం, మధ్యాహ్నం అన్నం తినలా. సో ఏం చేద్దాం, ఇంక పూరి ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఎట్లా అనిపించింది మొత్తానికి? బాగుంది, కొంచెం భయం కాబట్టి భయం వస్తే చాలరా దేవుడు అనుకున్నావా? అందులో వర్షం ఎక్కువ పడింది కదా. సో ఆ వర్షం కానీ అందులో ఆ గాలి కానీ లేకుండా ఉంటే హ్యాపీగా వచ్చేసేవాళ్ళం. సో ఓవరాల్గా నాకైతే మాత్రం కిరాకైతే అనిపించింది గైస్. వర్షం అయితే పడతా ఉంది. నేను ఇంకేంటంటే ఎటువంటి మోటో వ్లాగింగ్ కూడా చేయను. సో డైరెక్ట్గా ఎక్కడన్నా ఆన్ ద వే వెళ్తే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వర్షం లేకపోతే మోటో వ్లాగింగ్ చేస్తాను. లేదంటే డైరెక్ట్గా మనం పూరికి అయితే వెళ్ళిపోతాం కదా. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ నియర్ బై తీసుకుందాం రూమ్ కూడా.